దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు సమూయేలు గారి గురించి మరి ధ్యానించుకుందాము. ఈ సమూయేలు గారు ఎల్కానా హన్నాకు కలిగిన ప్రథమ సంతానం. హన్నాకు పెళ్లి జరిగిన కొన్ని సంవత్సరాల వరకు పిల్లలు లేరు కనుక షిలోహులో దేవుని మందిరంలో ప్రార్థించి సమూయేలు గారును పుట్టక ముందే దేవునికి ప్రతిష్ఠించి హన్నా గారు దేవుని యొద్ద నుండి పొందుకుంటుంది. సమూయేలు పాలు విడిచిన రోజున మందిరంలోనికి తీసుకుని వచ్చి దైవజనుని దగ్గరకు విడిచి వెళుతుంది. ఆ చిన్న వయసులోనే సమూయేలు గారు మరి యెహోవాకు మొక్కడం మనం గమనించగలం. సమూయేలు గారిని షిలోహులో ఉన్న దైవజనునికి తన చిన్న వయసులో నుండే పరిచర్య చేయడం మనం చూడగలం. ఒకరోజు సమూయేలు దీపం ఆరిపోక మునిపే దేవుని మందసం కలిగిన మందిరంలో పడుకుంటాడు. ఆ రోజు మరి దేవుని మాట ప్రత్యక్షమాయెను. దైవజనుడైన ఏలీ మరి మందదృష్టి గలవాడు గనుక వేరొక చోట పడుకున్నాడు. ఆ రాత్రి దేవుడైన యెహోవా బాలుడైన సమూయేలును పేరు పెట్టి పిలవడం గమనిస్తాడు. సమూయేలు దేవుని స్వరం విన్నాడు. అప్పుడే చిత్తం, నేనున్నాను, ఇక్కడే ఉన్నాను అని ఏలీ దగ్గరకు వెళ్ళి చెప్పు నాయనా అని ఆ యొక్క ఏలీ గారితో అంటాడు. అప్పుడు ఏలీ లేచి సమూయేలు చెప్పిన మాట విని నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి పడుకో అని చెప్తాడు. అప్పుడు సమూయేలు వెళ్ళి పడుకుంటాడు. మళ్ళీ యెహోవా సమూయేలును పిలుస్తాడు. అప్పుడు మళ్ళీ ఏలీ దగ్గరకు వచ్చి ఏంటి చెప్పు తండ్రి అని అంటాడు. అప్పుడు సమూయేలును నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి పడుకో అని చెప్తాడు. మరలా మరి సమూయేలును మరి ఒక స్వరము మరి పిలిచినప్పుడు మళ్ళా సమూయేలు ఏలీ దగ్గరకు వెళ్ళి మరి చెప్పు తండ్రి అని అంటాడు. అప్పుడు మరి సమూయేలు దేవుడు మరి సమూయేలుతో మాట్లాడుతున్నాడని గ్రహించి ఏలీ మరి సమూయేలును ఈసారి పిలిచినప్పుడు చిత్తం తండ్రి నేనున్నాను అని మాట్లాడమని చెప్తాడు. అప్పుడు నీ దాసుడనైన నేను ఆలకించుచున్నాను అని చెప్పమని అన్నప్పుడు మరి సమూయేలు మరి వెళ్ళి పడుకుని మరలా దేవుని యొక్క స్వరాన్ని వింటాడు. అప్పుడు సమూయేలు చిత్తం, నీ దాసుడను ఆలకించుచున్నాను తండ్రి, నీవు ఆజ్ఞను ఇమ్మనగా ఇశ్రాయేలీల్లో నేను ఒక కార్యము చేయబోచున్నాను. విన్న రోజు విన్నవారి చెవులు గింగురుమంటాయి. ఆ రోజు ఏలీ యొక్క ఇంటి వారి గురించి నేను చెప్పినది అంతా వారి మీదకు రప్పిస్తాను అని మరి నేను చెప్పినది నేను ముగిస్తాను అని మరి ఆయన యొక్క వాక్కు మరి సమూయేలుకు వినిపిస్తుంది. తన కుమారులు వారిని మరి వేరే శాపగ్రస్తులుగా మరి వారే చేసుకుంటున్నారు. ఆ విషయం ఏలీకి తెలిసి కూడా వారిని ఆపలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్షను విధిస్తున్నాను అని తెలియచేస్తున్నాడు. ఏలీ ఇంటి వారి దోషమును బలుల వలన కానీ నైవేద్యం వలన కానీ ప్రాయచిత్తము చేయబడదు అని ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్తారు. తరువాత సమూయేలు యెహోవా మందిరము తలుపు తీసి మరి ఏలీకి భయపడి ఏమీ చెప్పలేదు. కానీ ఏలీ మాత్రం ఎదురు చూస్తున్నాడు. అప్పుడు ఏలీ, నా కుమారుడా, నీ దేవుడని యెహోవా మరి ఏం చెప్పాడో దాచకుండా నాకు దయచేసి చెప్పు అని ఏలీ సమూయేలుతో అన్నప్పుడు మరి సమూయేలు ఏమీ చెప్పక మౌనంగా ఉంటాడు. అప్పుడు ఏలీ, నాతో చెప్పక ఏదైనా దాస్తే అంతకన్నా కీడు దేవుడు నీకు దయచేయునుగాక అని ఏలీ సమూయేలుతో అంటాడు. అప్పుడు సమూయేలు ఏలీకి ఏమీ దాచకుండా మొత్తం చెప్తాడు. మరి చెప్పినది యెహోవా తన దృష్టికి ఏది అనుకూలమో అది చేయునుగాక అని ఏలీ చెప్తాడు. ఆ రోజు సమూయేలు దేవుని వాక్కును పొందుకున్న రోజు నుంచి పెద్దవాడైనంత మట్టుకు దేవుని యొక్క కృప అతనికి తోడుగా ఉంది. సమూయేలు గారు చెప్పిన మాటల్లో ఏదీ తప్పిపోలేదు. సమూయేలు గారు ఒక ప్రవక్త అని
అతన్ని దేవుడు స్థిరపరచాడని దాను నుండి బెర్షెబా వరకు అందరూ విన్నారు, మరి అందరూ తెలుసుకుంటారు. మరలా షిలోహులో యెహోవా వాక్కు ప్రత్యక్షమవుతుంది. యెహోవా చెప్పిన మాట ప్రకారం ఏలీ ఇంటిలో జరిగింది. కొన్ని సంవత్సరముల తరువాత ఇశ్రాయేలీయులు మరి యెహోవాను అనుసరించడానికి చాలా బాధపడతాడు. దేవుడే యాజకత్వపు ధర్మాన్ని నియమిస్తాడు. మీ హృదయములతో మీరు దేవుని దగ్గరకు రండి, అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేయండి, పట్టుదల కలిగి యెహోవా తట్టు తిరగండి అని మరి చెప్పినప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మల్ని విడిపిస్తాడు అని సమూయేలు ఇశ్రాయేలీయులకు చెప్తాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు బయలు దేవతలను అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాకు మాత్రమే సేవిస్తారు. ఇశ్రాయేలీయులు దేవుని ఆరాధించుచుండగా వారిని మిస్పాకు రమ్మని, అక్కడ నుండి వారి నిమిత్తం ప్రార్థన చేస్తానని సమూయేలు ఒక వర్తమానం పంపిస్తాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు మిస్పాకు వస్తారు. వారు అక్కడికి రాగానే సమూయేలు మాట ప్రకారం ఇశ్రాయేలీయులు నీళ్లు తోడుకొని అక్కడ కుమ్మరించి యెహోవా దృష్టికి మేము పాపులమని ఒప్పుకుంటారు. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చేవారు. ఇశ్రాయేలీయులు మిస్పాలో ఉన్నారని ఫిలిష్తీయుల సర్దారుకు ఇశ్రాయేలీయుల మీదకు మరి తెలిసి వస్తాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు సమూయేలు దగ్గరకు వచ్చి చెప్తారు, ఫిలిష్తీయుల మీద విజయం పొందుకో వరకు మా కొరకు మానక ప్రార్థించమని ఇశ్రాయేలీయులు సమూయేలు గారితో చెప్తారు. అప్పుడు సమూయేలు పాలు విడువని గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలి అర్పించి ప్రార్థించినప్పుడు దేవుడు సమూయేలు ప్రార్థన విని మరి మెండుగా ఉరుములు కురిపించి వారిని తారుమారు అయ్యేలా చేస్తాడు. అప్పుడు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోతారు. అప్పుడు సమూయేలు మిస్పాకు మరి షీకును మధ్య ఒక రాయి పెట్టి ఆ రాయికి ఎబెనెజరు అని పేరు పెడతారు. ఆ రాయి సహాయపు రాయి అని కూడా అంటారు. ఈ విధంగా ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీదకు రావడము మానివేస్తారు. సమూయేలు ఉన్నంత వరకు యెహోవా ఉన్నత హస్తము ఫిలిష్తీయులకు విరోధంగానే ఉన్నది. ఇశ్రాయేలీయులు వారు పోగొట్టుకున్న ప్రాంతాన్ని మరలా పొందుకుంటారు. సమూయేలుకు వివాహం జరుగుతుంది. వారికి 2 కుమారులు కూడా మరి ఉంటారు. సమూయేలు వారిని ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగాను నియమిస్తాడు. పెద్ద కుమారుని పేరు ఏబేలు, రెండవ కుమారుని పేరు అబియా. మరి బెర్షెబాలో న్యాయాధిపతులుగా వీరు ఉండేవారు. కానీ సమూయేలు ప్రవర్తించినట్లుగా వీరు ప్రవర్తన లేదు, మరి సమూయేలుకు వ్యతిరేకంగా ఉంది. మరి వీరు డబ్బు మీద ఆశ పెట్టుకుని లంచం తీసుకుని న్యాయం త్రిప్పివేసేవారు. కాబట్టి ఇశ్రాయేలీయులు రామాలో ఉన్న సమూయేలు గారి దగ్గరికి వెళ్ళి, నువ్వు ముసలివాడవు, మరి నీ ప్రవర్తన వంటి ప్రవర్తన నీ కుమారులకు లేదు, కాబట్టి సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించు, అతడు మాకు న్యాయం తీరుస్తాడు. కాబట్టి మరి సమూయేలు దేవునికి ప్రార్థించగా, మరి జనాలు నీతో చెప్పినట్లు చెయ్యి, వారు నిన్నే కాదు నన్నే విడిచిపెట్టారు అని మరి దేవుని వాక్కు సమూయేలుకు మరి వచ్చినప్పుడు మరి వారు చెప్పినట్లుగా ఐగుప్తు నుండి తెచ్చిన విగ్రహాలతో వారు పూజిస్తూ నన్నే విడిచిపెట్టారు. కాబట్టి వారికి మరి వారు కోరిన విధంగా వారికి రాజును నియమించమని దేవుని వాక్కు మరి చెప్పినప్పుడు మరి సమూయేలు వెళ్ళి ప్రార్థించినప్పుడు వారి కొరకు రాజును నియమిస్తాడు. అప్పుడు సమూయేలు సౌలును రాజుగా నియమించాక సౌలు దేవుని చిత్తమును కనుగొనక దేవునికి విధేయత చూపకపోయినందున సమూయేలు మరి సౌలు దగ్గరకు మరి వెళ్ళి, దేవుని చిత్తాన్ని కనుగొనక నీవు ప్రవర్తించితివి కనుక నీ రాజ్యమును నీ దగ్గర నిలవదు అని చెప్తాడు. అలా చెప్పిన కూడా సౌలు దేవునికి భయపడక మరి దేవునికి విధేయత కలిగి జీవించలేదు కాబట్టి, మరి దేవునికి మరి మాట వినలేదు కాబట్టి, లోబడలేదు కాబట్టి దేవుడు సమూయేలు నీవు లేచి యెషే కుమారుడైన దావీదును మరి తైలపు కొమ్ముతో అభిషేకించమని చెప్పినప్పుడు సమూయేలు మరి దావీదును అభిషేకిస్తాడు. ఆ రోజు నుండి దేవుని ఆత్మ మరి దావీదుకు బలంగా దిగి వస్తుంది.
సమూయేలు రామాలోకి తిరిగి వెళ్ళిపోతాడు. ఇవి జరిగిన తరువాత దావీదును చంపాలని ప్రయత్నిస్తాడు. అప్పుడును దావీదు తనకు జరిగినవన్నీ వచ్చి సమూయేలుకు మొత్తం చెప్తాడు. చాలా కాలం తర్వాత సమూయేలు గారు కూడా చనిపోతాడు. ఇశ్రాయేలీలందరూ బాగా ఏడుస్తారు. సమూయేలు గారిని అతని గృహం దగ్గరే సమాధి చేస్తారు. ఈ విధంగా సమూయేలు బాల్యం నుండి దేవుని పరిచర్యలో తన తల్లి మొక్కుబడి చేసుకున్న రోజు దగ్గర నుంచి తన తల్లి తనను చర్చిలో మందిరంలో ప్రతిష్ఠ చేసిన దినము నుంచి తన మరణించే వరకు కూడా దేవునికి నమ్మకంగా జీవించాడు. దేవుని యొక్క పరిచర్యలో ఆయన ముందుకు సాగిపోయాడు. సమూయేలు గారు ఏ విధంగా తన తల్లి మాటకు లోబడి అదేవిధంగా దేవుని పరిచర్యలో దేవుని దైవజనుడైన ఏలీ గారికి లోబడి తరువాత దేవునికి లోబడి దేవుని చిత్తాన్ని కనుగొని ఏ విధంగా జీవించాడో అలాగే మనమందరము దేవుని సన్నిధిలో జీవించుదుము గాక. ఆమేన్.